హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈ చెట్లను చూస్తున్నారా, ఎంత బాగున్నాయి కదా. అసలు ఈ వ్యూ కానీ ఈ లొకేషన్ కానీ సూపర్ అంటే సూపర్ అండి. మరి నేను ఎక్కడున్నాను అని అనుకుంటున్నారా? నేనైతే ఒక మూవీ షూటింగ్ కోసమని వైజాగ్ దగ్గర ఒక తుని అనే ప్రాంతం తెలిసే ఉంటుంది చాలామందికి. సో తుని దగ్గర ఒక మంచి బ్యూటిఫుల్ లొకేషన్కి అయితే వచ్చానండి. సో ఈ లొకేషన్కి వచ్చిన తర్వాత అసలు నాకు చాలా హ్యాపీ అనిపించింది. చాలా పీస్ఫుల్గా ఉంది. మంచి క్లైమేట్లో ఒక పక్క పల్లెటూర్లలో షూటింగ్ చేశారు. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు ఆ ఊర్లు కానీ అదంతా. ఎందుకంటే అక్కడ వేషధారణ కానీ మనుషుల యొక్క లాంగ్వేజ్ కూడా ఒడియా లాంగ్వేజ్ ఇక్కడ. సో అంత అంటే మేబీ ఇది వేరే స్టేట్ బార్డర్ అనుకుంటా. సో అందుకే ఒడియా లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు ఇక్కడ. ఒడియా ప్లస్ తెలుగు రెండు లాంగ్వేజెస్ మాట్లాడుతున్నారు. సో నేనైతే రెడీ అవుతున్నాను. నాకు మేకప్ అంటే హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ అండి, బట్ లైట్ మేకప్ వేసుకుంటున్నాను. ఎందుకంటే విలేజ్ లుక్, అందులో ఇంకోటి ఏంటంటే కొంచెం విలేజ్ లుక్లోనే కొంచెం ఓల్డ్ టైప్ కాబట్టి కొంచెం నార్మల్ మేకప్లోనే అనుకుంటున్నాను. అండ్ ఇతను వచ్చేసిన మా కో ఆర్టిస్ట్ అనమాట. మూవీలో మంచి క్యారెక్టర్ చేస్తున్నారు ఈ సార్. సో ఈయన పద్మారావు గారు అని చాలా మంచి ఆర్టిస్ట్, డ్రామా ఆర్టిస్ట్, స్టేజ్ ఆర్టిస్ట్ అనమాట. చాలా అవార్డ్స్ వచ్చాయి. సో ఇలాంటి పెద్ద సీనియర్ యాక్టర్స్ తోటి కలిసి వర్క్ చేయడం నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఈ మూవీ గురించి అప్డేట్స్ వచ్చేసి నేను ఫ్యూచర్లో ఇస్తాను. ఎందుకంటే మూవీ రిలీజ్కి దగ్గరలో ఉన్నప్పుడు ట్రైలర్ కానివ్వండి, లేదంటే రిలీజ్కి దగ్గరలో ఉన్నప్పుడు నేను ఈ మూవీ గురించి అప్డేట్స్ అయితే ఖచ్చితంగా ఇస్తాను. ఈ మూవీలో నేను ఒక మంచి క్యారెక్టర్ అయితే చేస్తున్నాను. సో ఈ మూవీలో నాకు మంచి క్యారెక్టర్ ఇప్పించిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మొత్తానికైతే ఈ వీడియోలో నేను ఏం చెప్పదలుచుకున్నాను అని అంటే, నిజంగా మనం ఊర్లలో కూర్చొని ఉంటే మనకేం తెలియదండి లోకజ్ఞానం. ఇట్లాంటి బ్యూటిఫుల్ ఊరికి బ్యూటిఫుల్ లొకేషన్స్ దగ్గర మధ్యలోకి వచ్చిన తర్వాత నాకైతే ఒకటి అనిపించింది, నా లైఫ్లో నేను ఏం మిస్ అవుతున్నానో అనిపించింది. ఎందుకంటే ఇలాంటి ఒక ఊరుందని, అసలు ఒక ఊర్లో ఇలాంటి ఒక లొకేషన్స్, బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉంటాయని నాకైతే తెలియదు. ఎందుకంటే మా ఏరియాలో నేను పుట్టి పెరిగిన ఊర్లో ఇట్లాంటి లొకేషన్స్ అయితే నేను చూడలేదు. సో నాకైతే ఈ ఊరులో లొకేషన్స్ చాలా బాగా అనిపించింది. నాకు ఒక్కటే అనిపించిందండి, ఏంటంటే ఇంకా ఇలాంటి లొకేషన్స్ ప్రపంచంలో ఎన్ని ఉన్నాయో, అట్లీస్ట్ మనం ఉండే చోట చుట్టుపక్కల ఇలాంటి అందమైన లొకేషన్స్ ఎన్ని ఉన్నాయో వాటన్నిటిని చూడాలనిపించింది. సో ఇక్కడ వచ్చేసి నాకు షూటింగ్కి వెళ్ళిన ఫస్ట్ డే ఫుల్ ట్రాఫిక్ అండి. ఎందుకంటే ఇక్కడ ఎలక్షన్స్ టైం దగ్గరలో ఉందని చెప్పేసి ప్రచారాలు చేస్తున్నారు. తర్వాత ఇక్కడ ఒకటే రోజున అన్ని పార్టీ వాళ్ళు చేశారు అది ప్రచారాలు. అండ్ అలాగే ఆ రోజు ఏదో దేవుడిది కూడా ఫెస్టివల్ ఏదో ఉందని చెప్పేసి ఆ రోజు మొత్తం ఫుల్ ట్రాఫిక్కే. మాకైతే విలేజ్ అనే కానీ మాకు 1.5 hour పట్టింది బయట ట్రాఫిక్ నుంచి బయటపడడానికి. సో ఇది వచ్చేసి మేము షూటింగ్కి వెళ్ళే లొకేషన్ అనమాట. అంటే ఒకే చోట జరగలేదండి షూటింగ్, ఆ చుట్టుపక్కల ఏరియాలన్నింటిలో చేశారు కాబట్టి మేము ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి వెళ్ళేటప్పుడు ఎక్కడా కూడా నాకైతే ఇది బాగాలేదు, ఈ లొకేషన్ బాగాలేదు అని అనిపించలేదండి. అసలు నాకు ముందు ఈ రోడ్డు పక్కనే ఉండే ఈ చెట్లని చూస్తుంటే అసలు నాకు ఫారెన్లో ఉన్నంత ఫీలింగ్ వచ్చిందనమాట. సో అంత బాగా నచ్చేసింది నాకైతే. అసలు నాకైతే దేవుడు కనుక ఒక వరం ఇస్తే మంచిగా నాకు డబ్బులు సంపాదించుకొని ఈ ఏరియాలో ఒక ఎకరాయినా పొలం కొనుక్కొని మంచిగా ఒక ఫామ్ హౌస్ కట్టుకొని ఇక్కడే ఉండిపోవాలనిపించింది. ఎందుకంటే ఇలాంటి ఒక మంచి లొకేషన్లో ఉంటే మనకి మంచి ఫ్రెష్ ఎయిర్ దొరుకుతుంది. అలాంటి ఎయిర్ని మనం పీల్చుకున్నప్పుడు, ఫ్రెష్ ఎయిర్ని మనం పీల్చుకున్నప్పుడు మనం హెల్దీగా ఉంటాం. మనకి ఇంకోటి ఏంటంటే అసలు నాకైతే ఇక్కడ ఉన్న రోజులు అసలు ఏ టెన్షన్స్ కానీ ఏమీ అనిపించలేదండి. నాకు చాలా మైండ్కి కూడా చాలా రిలీఫ్గా, చాలా పీస్ఫుల్గా. అంటే మనం ఉండే వాతావరణాన్ని బట్టి కూడా, మనం ఉండే లొకేషన్ని బట్టి కూడా మనకి చాలా వరకు టెన్షన్స్ అనేవి పోతాయి. అందుకేనేమో చాలా వరకు ఈ మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎవరైనా మెంటల్ కండిషన్స్ అవి బాగాలేనప్పుడు ఇలాంటి ఒక దూర ప్రాంతంలో ఒక హాస్పిటల్ నిర్మించి అక్కడ ట్రీట్మెంట్ ఇస్తుంటారు కొంతమందికి. ఎందుకంటే మన చుట్టూ ఉండే వాతావరణాన్ని బట్టే మన మైండ్ సెట్ అనేది తొందరగా బాగా పడుతుంది. అండ్ అలాగే మంచి మంచి థాట్స్ వస్తాయి, మంచిగా ఉంటుంది అన్నమాట మన హెల్త్ అనేది. కానీ మన మైండ్ కానివ్వండి, మన థింకింగ్ కానివ్వండి, ఆక్సిజన్ లెవెల్స్ కానివ్వండి, అంతా చాలా బాగుంటుంది. నాకు తెలిసినంత వరకు ఇట్లాంటి పల్లెటూర్లలో ఉండే వాళ్ళ లైఫ్ స్పాన్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే ఒక ట్రాఫిక్ పొల్యూషన్ కానీ, తర్వాత అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడే పంట పొలాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇక్కడే పండించుకొని వాళ్ళ తిండి వాళ్ళే తింటుంటారు.
సో నాకు అది చాలా బాగా అనిపించింది అనమాట. సో ఖచ్చితంగా ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా లైఫ్లో ఇలాంటి ఒక బ్యూటిఫుల్ లొకేషన్స్ అన్నిటినీ వీలున్నంత వరకు చూడండి. ఒకటి కాదు, చాలా చూడండి. నేనైతే ఒకటే డిసైడ్ అయ్యాను, వీలున్నంత వరకు నేను ఫ్రీ టైంలో నేను బాగా డబ్బులు సంపాదించుకొని ఇలాంటి బ్యూటిఫుల్ లొకేషన్స్ నేను చూడాలని అయితే ఆశపడుతున్నాను. మన ఇండియాలో చాలా ఉన్నాయి, మనం ఏదో అవుట్ ఆఫ్ కంట్రీ కూడా పోవాల్సిన అవసరం కూడా లేదు. మన ఇండియాలోనే చాలా బెస్ట్ ప్లేసెస్ ఉన్నాయి. అసలు నేనైతే ఎక్స్పెక్టే చేయలేదండి ఇక్కడ ఇంత మంచి లొకేషన్ ఉంటుందని. ఇంకోటి ఏంటంటే అసలు ఇక్కడ ఎవర్ గ్రీన్ అండి. ఎండాకాలం ఇక్కడ మేము వచ్చింది ఎండాకాలంలో, కానీ ఏ చెట్టు చూసినా కూడా ఎవర్ గ్రీన్ అనమాట. గ్రీన్ కలర్, అసలు ఆ గ్రీన్ కలర్ నేను ఇప్పటి వరకు కూడా చూడలేదు. అందులో ఎండాకాలం అసలు చూడలేదు ఆకుల యొక్క గ్రీన్ కలర్. సో అంత గ్రీనిష్గా అంత హెల్దీగా ఉన్నాయి ఇక్కడ చెట్లు కూడా. చెట్లే హెల్దీగా ఉంటే ఇంకా మనుషులు మనం ఎంత హెల్దీగా ఉంటామో కదా అనిపించింది నాకు. సో ది బెస్ట్ అనిపించింది నాకు. ఐఎమ్ రియల్లీ అసలు నా జీవితంలో మాత్రం ఇలాంటి ఒక ట్రిప్ని నేనైతే మర్చిపోను. సో నా అనుభవాన్ని మీతో ఇలా షేర్ చేసుకుంటున్నందుకు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దయచేసి ఎవరు కూడా బోరింగ్గా తీసుకోకండి. నేను ఒకటే చెప్తున్నాను, మనకుండే చిన్న లైఫ్లో మనం చిన్న లైఫ్ని ఎంజాయ్ చేయాలి. చూడాల్సిన వయసులోనే చూడాల్సిన ప్రాంతాలన్నీ చూడగలగాలి. సో అదనమాట. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, బై బాయ్.